కోరిన కోర్కెలు తీరాలంటే గుడికి వెళ్లి ఇలా చేయండి. పట్టిందల్లా బంగారమే. ఈ ఆలయంలో మాత్రమే కోడె మొక్కులు అనే మొక్కులు ఉన్నాయి. దేశంలో ఏ ఆలయంలో కూడా కోడలను స్వామివారికి మొక్కుల రూపంలో సమర్పించే ఆనవాయితీ, మొక్కు లేదు. వేములవాడ రాజన్న సన్నిధిలో కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో తరతరాల నుంచి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాత్రమే కోడె మొక్కులు అనే మొక్కులు ఉన్నాయి. దేశంలో ఏ ఆలయంలో కూడా కోడలను స్వామివారికి మొక్కుల రూపంలో సమర్పించే ఆనవాయితీ, మొక్కు లేదు. యుగ యుగాల నుంచి వేములవాడ శ్రీరాజరాజేశ్వర వారి ఆలయం ఉందని అర్చక స్వాములు చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేదల పాలిట పెన్నిదిగా వేములవాడ రాజన్న స్వామివారికి పేరుంది. అయితే కోరిన కోర్కెలు తీరాలంటే ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తరువాతనే స్వామివారిని దర్శించుకుంటున్నట్లు భక్తులు తెలిపారు. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు. ఆదివారం, శుక్రవారాల్లో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుకున్న పనులు, కోరిన కోర్కెలు తీరి పాడి పంటలు సమృద్ధిగా పండాలంటే స్వామివారికి కోడెను కడతామని మొక్కితే కోరిన కోర్కెలు తీరుతాయని, తీయడంతోనే ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను సమర్పించుకున్నప్పుడు భక్తులు చెబుతున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తరువాత మహిళా భక్తులు అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చన పూజలు చేసి తమ పసుపు కుంకుమలు చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా ముతైదువుల సౌభాగ్యం లభిస్తున్నది భక్తులు విశ్వాసం. అర్చక స్వాములు సైతం శాస్త్రాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మా ఇంటి ఇలవేల్పు కావడంతో ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారు చెబుతున్నారు. ఇదే తరుణంలో స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుంటామని వారు పేర్కొన్నారు. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి భక్తి జనం కుటుంబ సమేతంగా వచ్చి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలో తరిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తజనం రావడంతో సోమవారం సుమారు 3 నుంచి 4 గంటల సమయం దర్శనానికి పట్టిందని భక్తులు చెబుతున్నారు. స్వామివారిని సోమవారం దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకోవడం ద్వారా సకల శుభాలు జరుగుతాయని తమ విశ్వసిస్తున్నట్లు భక్తులు వివరించారు. తరతరాల నుంచి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సింహ బాగా ఆదాయం కోడె మొక్కుల రూపంలోనే వస్తుందని ఆలయ అర్చకులతో పాటు ఆలయ ఉన్నతాధికారులు చెప్పారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేదల పాలిట పెన్నిదిగా పేరుంది. కోరితే కొడుకులను ఇచ్చే, అడిగితే ఆడబిడ్డలనిచ్చే రాజన్న స్వామివారికి ప్రత్యేకమైన పేరు, విశ్వాసం ఉంది. కొత్తగా వివాహమైన తర్వాత జంటగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.